హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. అందరు చేసినట్టుగానే నార్మల్గా చేశాను, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఈ కారం పొడితో అయితే చేశాను. బాగా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేసి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా అయితే ఒక పావు కిలో చిక్కుడుకాయలను అయితే నేను ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవైతే సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు దీంట్లో గింజలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అయినా పర్వాలేదు, టేస్టీగా అయితే రెసిపీ చూసేయండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో అయితే ఒక చిన్న మెజర్మెంట్ కప్తో ఒక కప్ అయితే శనగతిన్నాలు, ఒక కప్ అయితే పచ్చిపప్పు, హాఫ్ కప్ అయితే జీలకర్ర, ఒక 2-3 జీడిపప్పులు వేసుకుని, హాఫ్ కప్పు ధనియాలు, ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని దీంట్లోకి అయితే మొత్తం వేసేసుకుని పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకుని మొత్తం అయితే ఈ విధంగా అయితే కోట్స్గా అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగైతే పట్టేసుకుని ఇలా పట్టేసుకున్న దాంతో టేస్టీగా అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఇలా పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని మనం తీసేసుకున్న చిక్కుడుకాయలను అన్నిటిని అయితే వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆవిరిపోకుండా ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో బాగా అయితే ఇవి మెత్తగా సాఫ్టీగా అయిపోయేదాకా కుక్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒకటైతే పట్టేసుకుంటే ఇలా సాఫ్ట్గా అయితే ఉండిపోవాలి. ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్లో 1.5 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నాను. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు బాగా చిటపట్లాడిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా వచ్చేసిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నిటిని అయితే వేసేసుకోండి. ఇలాగైతే మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసాను. సాల్ట్ చూసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని అయితే ఆయిల్‌లో ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకున్నాను. కొంచెం పసుపు వాసన పోయేదాకా అయితే ఆయిల్‌లో ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకొని అయితే ప్లేట్ పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్‌లో అయితే ఇవి మెత్తగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగా పెట్టేసుకున్న స్పెషల్ కారం పొడినైతే దీంట్లోకి వేసేసుకుందాం. తగినంత అయితే వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా అయితే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్‌గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉండిద్దండి. ఇది అన్నం, చపాతీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. నేను ఈరోజైతే దీన్ని చపాతీలోకైతే తీసేసుకుంటున్నాను. ఇలాగైతే నైట్ డిన్నర్ కోసం నేను చపాతీలు చేసేసాను. ఇలా మా పిల్లల కోసం ఎగ్ చపాతీనైతే చేశాను. ఇలా ఎగ్ చపాతీ చేసినప్పుడు మనం చేసుకున్న కారం పౌడర్ కూడా దీంట్లో అయితే పైన చల్లేసుకోవచ్చు. పప్పుల పొడే కదా, చాలా సూపర్‌గా ఉండిద్దండి. ఇలాగైతే కొంచెం చల్లేసి చిన్న పిల్లలకి ఇచ్చామంటే కర్రీతో కూడా పని లేదు, అలాగే తినేస్తారు. నేనైతే చపాతీలు చేసుకొని దీంట్లో కాంబినేషన్‌గా ఈరోజైతే చిక్కుడుకాయ ఫ్రైనైతే ఇలా చేసుకున్నాను. నా మరిన్ని సూపర్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.